హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్ ఛానల్. సో మన అనుకున్న కోరిక నెరవేరాలంటే మనం దేవునికి మొక్కుకుంటాం, గుడికి వెళ్తాం, అలా ఎన్నెన్నో అనుకుంటాం. సో అనుకున్నవన్నీ నెరవేరాలని దేవుడిని వేడుకుంటుంటాం. కానీ ఏదైనా కోరిక కోరుకున్నామంటే వితిన్ వీక్స్లోనే మనకు ఆ కోరిక నెరవేరాలంటే కంపల్సరీ 7 శనివారాల వ్రతం అయితే చేస్తే కంపల్సరీ జరుగుతుందండి. సో దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నేనైతే చేశాను. సో ఈ వ్రత విధానం మీకు కూడా చెప్తే మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో చాలామంది వినే ఉంటారు 7 శనివారాల వ్రతం. సో కొంచెం మందికి కొంచెం రకాలుగా తెలుసు, బట్ నేను తెలుసుకున్న విధానం, సో నేను చేసే విధానం ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో తప్పకుండా మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. సో కంపల్సరీ సొంత ఇంటి కల కానీ, లేదంటే వివాహం కానీ, ఉద్యోగం కానీ, సో ఏ కోరిక నెరవేరాలన్నా సో ఈ పూజ చేసుకుంటే కంపల్సరీ నెరవేరుతుందండి. సో మనం శనివారం రోజున ఉదయం లేచినప్పుడు సో తలస్నానం చేసి పూజ చేసుకుంటాం కదా. సో అట్లానే కొంచెం డిఫరెంట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చలివిడి ప్రమిదల్లో దీపం పెట్టాలన్నమాట. సో అదే చాలా చాలా మెయిన్ అండి. సో వెంకటేశ్వర స్వామికి ఒక ప్లేట్లో 7 తమలపాకులు వేసి దాని మీద చలివిడి ప్రమిదలు అంటే బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యితో కలిపి చేయాలన్నమాట ఈ ప్రమిద. సో ప్రమిద అనేది విరగకుండా నీట్గా 2 ప్రమిదలు చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసుకుని ఒత్తులు వేసుకుని వెలిగించుకోవాలి. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం వినాయకుడిని ఆరాధిస్తాం కదా, అలాగే ఒక పీట మీద క్లాత్ అండి. సో పసుపు రంగు క్లాత్ కానీ, లేదా మనం పూజలో వాడే ఏదైనా క్లాత్ ఉంటుంది కదా పీట మీద వేసేది, సో అలాంటి క్లాత్ వేసినా కూడా మంచిదే అనమాట. సో అలా క్లాత్ వేసి వెంకటేశ్వర స్వామి పటం పెట్టి దాని ముందు వినాయకుల వారిని పెట్టుకుని ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలండి. సో విఘ్నేశ్వరుడికి అయితే మనం విడిగా 2 దీపాలు అయితే పెట్టేసుకోవాలి. సో ఆ 2 దీపాల్లో ఆవు నెయ్యి వేసి వెలిగించుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె వేసి వెలిగించుకోవచ్చు. సో అదైతే మన ఇష్టం. సో అలా వినాయకుడి పూజ అయితే అయిపోయిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు ఈ పిండి ప్రమిదలు అనేది వెలిగించాలన్నమాట. సో దీపానికి ఎప్పుడు కూడా ఒకవైపు కానీ 3 వైపులు కానీ 5 వైపులు కానీ బొట్టు పెట్టాలి. సో అలా దీపం కుందులకి కుంకుమ పొట్టు పెట్టేసుకుని పువ్వులతో అలంకరించుకొని దీపం వెలిగించుకొని సో దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చండి. సో వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేసుకున్నప్పుడు మనం మనసులో అనుకున్న కోరిక అయితే కోరుకోవాలి. సో దేనికోసం అయితే మనం అనుకుంటాం అనేది సో దీపం వెలిగించాక నమస్కారం చేసుకుని అనుకున్న కోరిక నెరవేరని అనుకుని అప్పుడు పూజ విధానం స్టార్ట్ చేసుకోవచ్చండి. సో స్వామిని ఆవాహనం చేసుకుని గోవిందనామాలు చదువుకోవడము, అలాగే అష్టోత్తరం చేసుకొని సో తులసి పత్రితో పూజ చేసుకోవడం, తర్వాత విష్ణు సహస్రనామం, వజ్రకవచ స్తోత్రం ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు అండి అష్టోత్తరంతో. సో ఈ పూజా విధానం అయిన తర్వాత ప్రసాదం వచ్చేసి మనకి చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు, పానకము, ఆవు పాలు. సో ఈ 5 అయితే కంపల్సరీ మన ఏ శనివారం పూజ చేసుకున్నా ఈ 5 అయితే కంపల్సరీ పెట్టాలండి. పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి. అలాగే హారతి వచ్చేసి పచ్చకర్పూరం తెచ్చుకుంటే మంచిదండి. సో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుందన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. పూజ చేసినప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. సో ఆ రోజు ఉపవాసం ఉంటారా లేదా ఒక పూట భోజనం చేసి ఉంటారా అనేది మీ ఇష్టం. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే భక్తి అనేదండి. సో భక్తితో మనం పూజ చేసామా లేదా అన్నదే మెయిన్. అలాగే ఈ నేను చెప్పిన విధానంలో ఒక 7 శనివారాలు చేయాలండి. సో ఫస్ట్ వారం, సెకండ్ వారం ఇలాగే పిండి ప్రమిదలు, తమలపాకులు పెట్టడం, తులసి పత్రితో పూజ చేయడం. సో ఇదంతా కామనే. బట్ 7వ శనివారం అయితే మట్టికి 7 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టాలి. అలాగే 7 పిండి ప్రమిదల్లో 7 ఒత్తులు వేసి 7వ శనివారం అనేది పూజ చేసుకోవాలన్నమాట. సో అంతా ఒకటే, బట్ ఏంటంటే 7వ శనివారం 7 పిండి ప్రమిదలు, అలాగే 7 రకాల పిండి వంటలు. అలాగే ఆ రోజు మనకి నచ్చినంత దక్షిణ పట్టుకెళ్ళి గుడిలో వేసినా సరే, లేదంటే ఎవరైనా దంపతులకు పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టినా సరే, అది మన ఇష్టం. అండ్ తర్వాత ఒక వారం ఎక్స్ట్రానే చేయాలండి. వడ్డీ కాసుల వాడికి ఒక వారం ఎక్స్ట్రాగా 8వ శనివారం అయితే మనం పూజ చేయాలి. సో వడ్డీ కాసుల వాడికి వడ్డీగా ఒక వారం ఇస్తున్నట్టు అనమాట. సో 7 శనివారాలు అయిపోయిన తర్వాత ఇంకొక శనివారం మనం యథావిధిగా అంటే ఎప్పుడు చేసేలాగానే మళ్ళీ ఒక ప్లేట్లో 7 తమలపాకులు వేసి 2 పిండి ప్రమిదలు పెట్టి పూజ చేసుకోవచ్చు. అలాగే చలివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు ఇవన్నీ కామనే అనమాట. సో మనము స్టార్ట్ చేసిన వారం నుంచి కౌంట్ చేసుకుని చేసిన 8 వారాల్లో 8 వారాలు ఫినిష్ అవ్వకుండానే నాకు కోరిన కోరిక అయితే తీరిందండి. సో నేను ఇప్పటికీ 3 సార్లు చేశాను. 3 సార్లు కూడా నాకు అట్లానే జరిగింది. 5వ వారంలో కోరిక తీరడం, ఒకసారి అయితే 2వ వారంలోనే జరగడం, చాలా తొందరగానే అనుకున్న కోరిక అయితే నెరవేరింది. సో నాకు బాగా నమ్మకం కలిగి నేను ఈ పూజ అనేది చేసుకున్నాను. సో మీతో కూడా అందుకే షేర్ చేసుకుంటున్నాను. సో మీ ఇంట్లో కూడా మంచి జరగాలి, సో మీరు బాగుండాలని కోరుకుని చెప్తున్నాను. అండ్ స్త్రీలకి బహిష్టు ఇవి వస్తాయి కదా, సో అలా డేట్స్ వచ్చినప్పుడు మట్టికి ఆ వీక్స్ దాటించి నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనం
మనం కౌంట్ చేసుకోవచ్చండి. సో చాలా చాలా మంచిది. అలాగే గుడికి వెళ్ళి రావడం కూడా మంచిదే. సో మీకు వీలైతే 7 శనివారాలు గుడికి వెళ్ళిరండి. లేదు అంటే కనుక 7వ శనివారం పూజ చేసుకున్న రోజుని కూడా మనం గుడికి వెళ్ళి రావచ్చు అనమాట. సో చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం కూడా చదువుకోవచ్చు. సో పూజా విధానం అయితే ఇదండి. సో కంపల్సరీ మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అడగండి. సో రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.